చాలా వాస్తవాలు మనకు తెలిసే ఉంటాయి, తెలుసుకుని ఉంటాం కూడా. అందులో ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆధ్యాత్మికమైన భావన ఉంటుంది. అయితే మరి కృష్ణుడికి సంబంధించిన అరుదైన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తి అవతారాల్లో మనందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన అవతారం కృష్ణ అవతారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆయన్ని పూజిస్తూ దీవెనలు అందుకుంటూ ఉంటారు. తనను తాను స్వయం భగవానుడిగా కృష్ణుడు చెప్పుకున్నప్పటికీ ఆయనకు సంబంధించిన కథలు పురాణాలు గనక పరిశీలిస్తే ఆయనలోని అద్భుతమైన మానవత్వ కోణం మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి బాల్యం, ఆయన అవతార గాథలు, దైవాంశకు సంబంధించిన విలువైన సమాచారాన్ని మనకు మహాభారత గ్రంథంతో పాటు అనేక హిందూ పురాణాలు అందించాయి. వీటిని పరిశీలించిన తర్వాత నాకు అద్భుతంగా అనిపించిన కృష్ణుడికి సంబంధించిన కొన్ని అరుదైన వాస్తవాలను మీతో పంచుకోవాలని ఉందండి. పంచుకుంటారా? ఒకటి, కృష్ణుడు పాండవులకు మాతృ సంబంధిత బంధువు. పాండవుల మాతృమూర్తి కుంతీదేవి కృష్ణుడి తండ్రి వాసుదేవుడి సోదరి. 2, కృష్ణుడు వాసుదేవుడు దేవకి దంపతులకు జన్మించిన 8వ సంతానం. రోహిణి ఆయన జన్మ నక్షత్రం. ఈ దంపతులకు జన్మించిన తొలి 6 సంతానాన్ని కృష్ణుడి మేనమామ కంసుడు వధించాడు. అయితే కృష్ణుడు తర్వాత తన సోదరులకు పునర్జన్మ ప్రసాదించాడని తెలుస్తోంది. 3, అంతేకాదు, కృష్ణుడు తన గురువు సాందీపని కుమారుడికి సైతం పునర్జన్మ ప్రసాదించి తన గురువుకి గురుదక్షిణ సమర్పించుకున్నాడు. నాటి గురుకుల సాంప్రదాయంలో వేద విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. 4, కృష్ణుడు తన జీవితంలో ఎదుర్కొన్న అనేక శాపాలతోనే మృత్యువుని ఎదుర్కొన్నాడు. ఇందులో మొదటిది ఆయన రామావతారంలో వాలిని హతమార్చిన వైనం, తరువాత దుర్వాసుడి శాపం. తన పాదాలను పాలతో అభిషేకించేందుకు దుర్వాసుడు ప్రయత్నించినప్పుడు కృష్ణుడు అందుకు నిరాకరించాడు. దీనితో ఆగ్రహించిన దుర్వాస మహాముని పాదాలు బలహీనమవుతాయంటూ కృష్ణుణ్ణి శపించాడు. ఒక చెట్టు చాటున విశ్రమించిన కృష్ణుడి పాదాలను చూసిన జరుడనే వేటగాడు జింక పాదాలుగా భ్రమించి బాణం సంధించాడు. ఈ శరాఘాతాన్ని చవిచూసిన కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. ఈ జరుడే రాముడి చేతిలో హతుడైన వాలి అన్నమాట. 5, ఇక 3వ కారణం గాంధారి శాపం. కృష్ణుడు తలుచుకుంటే కురుపాండవ సంగ్రామాన్ని ఆపేవాడని, తమ కుమారులు తనకు దక్కేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణుడు ఉద్దేశ్యపూర్వకంగానే కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రేరేపించి కౌరవుల మరణానికి కారకుడని కృష్ణుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గాంధారి ఆయన్ను శపించింది. మహాభారత యుద్ధం ముగిసిన 3 పుష్కరాల అనంతరం కృష్ణుడితో సహా యాదవ వంశం నశిస్తుందని ఆమె శపించింది. ఇక 6, కృష్ణుడికి 16,000 మంది భార్యలుండేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. నరకుడి చెర నుంచి విడిపించిన వీరంతా కృష్ణుణ్ణి తమ భర్తగా వరించారని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆయన ప్రధాన భార్యలు 8 మందే. ఆయన రాధతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ వారు వివాహం చేసుకున్న దాఖలాలు ఏమాత్రం లేవు. ఈ భార్యల్లో కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వారు, సాన్నిహిత్యం కలిగిన వారు రుక్మిణి, సత్యభామ. 7, కృష్ణుడికి 80 మంది కుమారులు ఉండేవారు. అంతేకాదు, ఆయన ఏకలవ్యుడికి సమీప బంధువు కూడా. ఏకలవ్యుడి తండ్రి దేవశ్రవుడు కృష్ణుడి తండ్రి వాసుదేవుడి సోదరుడే. 8, కృష్ణుడు తన సోదరి సుభద్రను అర్జునుడితో పంపేసిన ఉదంతం మనందరికీ తెలిసిందే. తొలుత బలరాముడు సుభద్రను దుర్యోధనుడికి కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కృష్ణుడికి ఏమాత్రం నచ్చలేదు. ఈ కారణంతోనే సుభద్రను అర్జునుడితో పంపేశాడు కృష్ణుడు. తరువాత బలరామకృష్ణుల ఆశీస్సులతోనే సుభద్రార్జునుడు దంపతులయ్యారు. ఇక 9, కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడి పుట్టు పూర్వోత్తరాలన్నీ కృష్ణుడికి తెలుసు. ఈ వాస్తవాలన్నింటినీ కర్ణుడికి చెప్పి మహాభారత యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే దుర్యోధనుడికి ఆప్తమిత్రుడైన కర్ణుడు కృష్ణుడి సూచనని సున్నితంగా తిరస్కరించి మైత్రీ బంధానికే ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశాడు.
ఇవండి మన కృష్ణుడికి సంబంధించిన అనేక అరుదైన వాస్తవాలు. మరి ఇలాంటి వాస్తవాలే కాకుండా ఇలాంటి విచిత్రంగా ఉండేవి, ఆశ్చర్యకరంగా ఉండేవి, ఆసక్తికరంగా ఉండే అంశాల్ని కనుక మనం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాల్ని సూచనల్ని కూడా మాకు అందించండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేయండి, చూడండి.